హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫిట్నెస్ అండ్ మోటివేషన్. జిమ్కు బయలుదేరే ముందు ₹2 బ్రూ ప్యాకెట్లు 2 చిల్డ్ వాటర్లో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని తాగేసి జిమ్కు బయలుదేరుతా. నేను ప్రతిరోజు ఇది తాగంది నేను వెళ్ళను అనమాట. ఇది తాగడం వల్ల నాకు మంచి ఎనర్జీ ఫీలింగు, నిద్ర మబ్బు మంచిగా ఏముండవు. ఎంజాయ్ చేస్తూ తాగుతానమాట. తాగేది కూడా ఏదో చేదుందనేసి చాలామంది ఎట్ట తాగుతారు అని అనుకుంటారు, కానీ మనకు అది ఎంజాయ్ చేస్తూ తాగాలన్నమాట. అలాగే ప్రీ వర్కౌట్లోకి బనానా ఒకటి తినేసి అలా బాగా ఆహ్లాదకరంగా వాతావరణాన్ని ఎంజాయ్ చేసుకుంటూ జిమ్కు బయలుదేరుతా. చూడండి, ఫస్ట్ వామప్లో నేను వచ్చేసి పులప్స్ చేస్తానన్నమాట. బ్యాక్ వర్కౌట్కి ఇది వామప్లో పులప్స్ చేసిన తర్వాతనే నేను వర్కౌట్లోకి వెళ్తాను. మీకు తెలుసు, ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. వామప్లోకి పులప్స్ చేయకుండా బ్యాక్ వర్కౌట్ నేను ఎప్పుడూ స్టార్ట్ చేయను. ఇది నాకు ఒక మంచి బ్యాక్ని గ్రోత్ చేసేకి చాలా బాగా ఉపయోగపడింది. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడింది. చూసేయచ్చు మీరు. ప్రాపర్గా చేయాలి. వెయిట్ తక్కువైనా వేసుకోండి, ఎక్కువైనా వేసుకోండి, మీ ఇష్టం. అది ఎంత నీట్గా చేయాలని చేసే మజిల్కి టార్గెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ మీరు చేయాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఒక 2 hours జిమ్ చేస్తానే మొత్తం బాడీ వచ్చేది. మీరు కంపల్సరీ డైట్ అనేది మెయింటైన్ చేస్తేనే మీకు డే టు డే లైఫ్లో రోజు కొంచెం 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 గ్రోత్ అనేది కనపడుతుంది. మీరు ఈడ 2 hours బాగా మంచిగా కష్టపడి ఇంటికి వెళ్ళేసి ఒక బాగా నెయ్యి దట్టించి ఒక గుడ్డు వేసుకొని నేను తిన్నా, ఆ గుడ్డులో ప్రోటీన్ వచ్చింది అని ఇట్లాంటివి మాత్రం మీరు ఊహించుకోకండి. అట్లాంటి పనులు అస్సలు చేయకండి. మనం చేసే వర్కౌట్లో ఎంతైతే ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తారో అంతకన్నా ఎక్కువ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి. డిసిప్లిన్ లేకుండా బాడీ గ్రోత్ చేయలేరు. నేను కూడా చేయలేను, ఎవరైనా చేయలేరు. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది ఓన్లీ ఈటింగ్ అనేదే కాదు, మంచి నిద్ర కూడా ఉండాలి. మంచి నిద్ర ఉండాలా. ఎర్లీ మార్నింగ్ మనం 5కి వెళ్ళాలి జిమ్ కంటే 5 ఖచ్చితంగా లేయాలా. అట్లా అది కూడా డిసిప్లిన్ కిందకి వస్తుంది. మీరు వచ్చేసి ఈరోజు పోకపోతే ఏం కాదులే అని ఒక్కరోజు మీరు గ్యాప్ తీసుకునే రెండో రోజు మీకు అసలు వెళ్ళబుద్ధి కాదు. కాబట్టి గ్యాప్ లేకుండా డైలీ వెళ్ళండి. వారానికి ఒక రోజు తీసుకోవచ్చు. తీసుకునే రోజు వాకింగ్ చేసుకోండి. జిమ్కి వెళ్ళకోకుండా ఒక 2 to 3 kilometers మినిమం మార్నింగ్ ఒక 3 kilometers, ఈవినింగ్ ఒక 3 kilometers వాకింగ్ చేశారంటే జిమ్కు మీరు తినేటువంటి క్యాలరీలు కూడా బాగా స్పీడ్గా